ఏడు పుల్లలంది వీళ్ళ ఏడుపులు వేరయ్యా విశ్వదాభిరామ అంతకు మించి ఏమీ చేయలేర్రా వేమ అంటే యాక్చువల్ గా జరగండి సాంగ్ రిలీజ్ అయినప్పుడు మోస్ట్ హ్యాపీయెస్ట్ పర్సన్స్ వీళ్ళు. ఎందుకంటే ఆ సాంగ్ కి యూట్యూబ్ లో అనుకున్నంత వ్యూస్ అయితే రాలేదు కాబట్టి ఆ సాంగ్ కి ఎలాగో వ్యూస్ రాలేదు కాబట్టి ఏడ్చే వాళ్ళందరూ కలిసి ఆ సాంగ్ ని అయితే అడ్డంగా పెట్టుకుని గేమ్ చేంజర్ సినిమాకి హైప్ లేదు, దీన్ని ఎవడో పట్టించుకోవట్లేదు అని అయితే ఏడ్చారు. ఓకే, ఆ ఏడుపులో అయితే న్యాయం ఉంది. కానీ ఇప్పుడు వచ్చిన ఈ రామచ్చమ్మచ్చ సాంగ్ అయితే వ్యూస్ అయితే మామూలుగా రావట్లేదు. హిందీలో 20 మిలియన్ అయితే టచ్ అయిపోయింది, ఇంకా తెలుగులో 30 మిలియన్ అయితే టచ్ అయిపోయింది. తమిళ్లో నిన్నే 1 మిలియన్ కూడా దాటేసి టోటల్ గా 52-53 మిలియన్ దగ్గరలో అయితే ఉంది ఇప్పుడు. మరి వీళ్ళందరూ ఈ సాంగ్ రాకముందు హ్యాపీగా పడుకున్నారు జరగండి సాంగ్ అయితే అడ్డంగా పెట్టుకుని. మరి ఇప్పుడు రిలీజ్ అయిన ఈ సెకండ్ సింగిల్ కి అయితే వ్యూస్ అయితే వచ్చేస్తున్నాయి. మరి ఎలా ఆడవాలి? అప్పుడు ఏం చేశారంటే వీళ్ళు దీర్ఘంగా ఆలోచించి ఒక బ్రిలియంట్ ఐడియాతో అయితే వచ్చారు. అదేంటయ్యా అంటే యూట్యూబ్ వ్యూస్ మీద అయితే మనం అయితే ఇంక ఏడవలేం కాబట్టి రీల్స్ మీద ఏడుద్దామని అయితే ఫిక్స్ అయ్యారు. అది కూడా ఎలా ఏడుద్దాం అంటే పెయిడ్ అండ్ పబ్లిసిటీ చేద్దామని అయితే ఫిక్స్ అయ్యారు. బాగుంది, సూపర్ ఐడియా. అసలు తెలియని వాళ్ళు అయితే నమ్మేస్తారు కూడా. అలాంటి బ్రిలియంట్ ఐడియా ఇది. అనుకున్న విధంగానే వీళ్ళు వేసుకున్న మాస్టర్ ప్లాన్ అయితే నిన్నైతే ఇంప్లిమెంట్ చేయడం అయితే మొదలు పెట్టారు. అదేంటయ్యా అంటే గేమ్ చేంజర్ సినిమా టీము ఎవరైతే ఇన్స్టాగ్రామ్ లో ఈ సాంగ్ మీద రీల్స్ చేస్తారో వాళ్ళకి ఒక్కొక్క రీల్ కి 20,000 నుండి 80,000 వరకు పే చేస్తుందని అయితే పబ్లిసిటీ చేద్దాం ఫిక్స్ అయిపోయారు. అంటే ఇక్కడ వరకు వాళ్ళు ఏమనుకున్నారో అదైతే జరుపుకుంటా అయితే వెళ్ళింది. కానీ ఇక్కడే ఒక పప్పులో అయితే కాలైతే వేశారు వాళ్ళు. అదేంటయ్యా అంటే మెహబూబ్ దిల్సే ఉంటాడు కదా, మన బిగ్ బాస్ హౌస్ కూడా వెళ్ళాడు సీజన్ 4 లో. ఇంకా మన యూట్యూబ్ లో కూడా బాగా అంటే బాగా వీడియోస్ చేస్తా ఉంటాడు. ఆయన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కి వెళ్ళి వీళ్ళైతే మెసేజ్ చేశారంట. అప్పుడు ఆయన అంట మాకైతే 80,000 ఇస్తున్నారు రీల్ కి, హైప్ లేదని సినిమాకి, అది ఇది అని అయితే చెప్పాడంట వీళ్ళకి. ఆ స్క్రీన్ షాట్ అయితే చూపిస్తాను చూడండి. ఈ స్క్రీన్ షాట్ అయితే విచ్చలవిడిగా ప్రచారం చేశారు. పాపం ఇది కూడా నిజం అనుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఏంటి నిజంగా ఇలా డబ్బులు ఇచ్చి చేపిస్తున్నారా అని. కాకపోతే అప్పుడే వీళ్ళకైతే ఒక ఎదురు దెబ్బ అయితే తగిలింది. ఒరిజినల్ మెహబూబ్ దిల్సే ఉంటాడు కదా, ఆయన అయితే దీనిపై అయితే రియాక్ట్ అయ్యాడు. ఆయన ఏమన్నాడు అంటే బాగా ఎడిట్ చేశారు సరే, కానీ స్క్రీన్ షాట్ కాకుండా నేను మెసేజ్ చేసింది స్క్రీన్ రికార్డింగ్ పెట్టమన్నాడు ఆయన. పాపం నాకైతే చాలా బాధగా అనిపించింది. అప్పుడు ఎంత కష్టపడి ఎంత ప్రచారం చేస్తుంటే ఆయన ఏంటి స్క్రీన్ రికార్డింగ్ అడుగుతున్నాడు అని వీళ్ళైతే చాలా ఫీల్ అయ్యి ఉంటారు. అంటే యాక్చువల్ గా వీళ్ళు ఎలా ఉంటారంటే అది కూడా రెడీ చేసే ఉంటారు అనుకున్నా నేనైతే, ఒక ఫాల్స్ స్క్రీన్ రికార్డింగ్ ని. అంటే మెహబూబ్ దిల్సే ఇలా ప్రూఫ్ తో అడుగుతాడని వీళ్ళైతే ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. మెహబూబ్ దిల్సే ఇలా రియాక్ట్ అయిన తర్వాత నాకైతే చాలా బాధగా అనిపించింది. ఎందుకంటే వీళ్ళు ఎంత కష్టపడి పాపం అన్ని ఎడిట్లు చేసి ఫేక్ వెబ్సైట్ లో ఇలా ప్రచారం చేస్తుంటే పాపం ఒక్క స్టోరీతో మొత్తం నాశనం చేసేసాడు. పాపం వీళ్ళు ఇక్కడ ఇంకో పాయింట్ అయితే మిస్ అయ్యారు. ఏంటయ్యా అంటే ఇన్స్టాగ్రామ్ లో ఇప్పటికే 17 నుంచి 18,000 మధ్యలో రీల్స్ అయితే ఉన్నాయి. అక్కడ ఒక్కొక్కడికి ఇంటూ 80,000 వేసుకుంటే ఇంత లెక్క అయితే వస్తుంది. అసలు సాంగ్ కి పెట్టిన ఖర్చు ఎంత, ప్రమోషన్ కి ఎవడైనా ఎంత మొత్తంలో ఎవడని ఖర్చు పెడతాడా? కనీసం ఏడుద్దామని ఫిక్స్ అయ్యారు. కనీసం ఏడ్చేటప్పుడైనా ఇలాంటి చిన్న చిన్న పాయింట్లు మిస్ అవ్వకూడదు కదా. ఈసారి ఇవన్నీ కాకుండా అసలు ఎలా ఏడవాలంటే ఇలాంటి చిన్న చిన్న పాయింట్లు కూడా మిస్ అవ్వకండి. ఫేక్ స్క్రీన్ రికార్డింగ్ ముందే రెడీ చేసుకోండి. ఇలాంటి లెక్కలు ఏమైనా ఉంటే ముందే చూసుకోండి, బాగోదు కదా. 80,000 కాకుండా 10,000 2,000 వేసుకోండి, బాగుంటది లెక్క. అంటే ఇక్కడ నా బాధంతా ఒకటే, పరుగు పోతుంది కదా, కొద్దిగా చూసుకుని ఆడవండి అంతే. ఇంకా ఫ్యాన్స్ కి చెప్పేది ఏంటయ్యా అంటే ఇలాంటి విష ప్రచారాలు సినిమా రిలీజ్ అయ్యేంత వరకు ఇంకా చాలా అంటే చాలా చేస్తారు. సపరేట్ క్యాంపెయినింగ్ చేస్తారు. అవేమి పట్టించుకోకుండా వరుస పెట్టి అప్డేట్స్ అయితే ఉన్నాయి, వాటికైతే ఎంజాయ్ చేస్తూ సినిమా రిలీజ్ అయ్యేంత వరకు అయితే ఆగండి. ఈసారి అయితే చాలా గట్టి కొడతాం. పీక్ కమర్షియల్ సినిమా ఎలా ఉండబోతుందో శంకర్ గారు అయితే ఈసారి గేమ్ చేంజర్ సినిమాతో మనకైతే చూపించబోతున్నాడు. సరే, ఇంక లాస్ట్ లో ఈ ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టు సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే ఒక కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ.